కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జాతకరీత్యా అంటే గోచారరీత్యా గాని, జాతకరీత్యా గాని కుంభరాశి వాళ్ళు చాలామంది ఉంటారు కదా! వీళ్ళందరూ మరి ఎలా? అంటే వీళ్ళందరికీ జాబ్ రీత్యా ఎలా ఉంటుంది? అంటే జాబులు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. కొంచెం 22, 23, 24 వయసు దాటగానే జాబులు చేస్తూ ఉంటాము, వ్యాపారాలు చేస్తుంటాం. ఏదో ఒకటి చేయాలి కదా బతకడానికి. కాబట్టి ఇందులోనే చాలామంది డెవలప్‌మెంట్ గురించి కొంచెం ఏదైనా సంపాదించుకోవాలి. కొంచెం ఏదైనా పిల్లలకి అక్కరకు తీసుకురావాలి. లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి. ఒక చిన్న బంగారం కొనుక్కోవాలి. ఇలా ఆశలు అందరికీ ఉంటాయి. మరి కుంభరాశి వాళ్ళకైనా కానీ, ఏ రాశి వాళ్ళకైనా కానీ జాబు, వృత్తి, వ్యాపారం బావుంటేనే ఇవన్నీ చేయగలుగుతారు. మరి బాగుండాలంటే ఎలా? ఎలా తెలుసుకుంటాం మనం? మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. కొంతమందికి ఆ పేరుని బట్టి నడుస్తూ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారని పెట్టారు. మరి ఇప్పుడు మనం తెలుసుకున్న కారణాలు ఏంటసలు? ఈ కుంభరాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ కుజుడు. కుజుడు జాబ్ ఇస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఖర్చు పెట్టించేవాడు కూడా శనే. కాబట్టి జాబ్ ప్లానెట్ కుజుడయ్యాడు కాబట్టి ఈ జాబ్ రీత్యా బాగుండాలంటే మనం ఏం చేయాలి? కుజుడికి పూజ చేయాలి. అలాగే శనికి పూజ చేయాలి. ఏ వారం చేయాలి? మంగళవారాలు చేయాలి. ఇదే దీంట్లో విచిత్రంగా మరి మంగళవారాలు శనికి, కుజుడికి పూజ చేయాలి. చేస్తూ నువ్వులు, కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. లేకపోతే హనుమంతుడికి ఆకు పూజ కార్యక్రమం కానీ, హనుమంతుడికి మంజు సూక్త పారాయణం కానీ, హనుమంతుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ కుజుడి కనెక్షన్ ఉన్న వాళ్ళకి. మరి కుంభరాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఓకే. మళ్ళీ జాబ్ బావుందండి. కానీ ఎందుకో అనవసరంగా ఖర్చులవుతాయండి. అంటే శనికి చేయాలి. ఇదే రెమెడీ చేయాలి మళ్ళీ. కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి పూజా కార్యక్రమం ఓన్లీ జాబ్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. జాబో, వ్యాపారమో, వృత్తో ఏదో ఒకటి సంపాదన పరంగా. దాంట్లో ఏం చేయాలంటే కుజుడికి మంగళవారాలు, శనికి కూడా మంగళవారాలే. నవగ్రహాల్లో 19 సార్లు ప్రదక్షిణం చేయండి. చేసి 2 చోట్ల అంటే కుజుడి దగ్గర దీపారాధన, శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి. 2 చోట్ల అష్టోత్తరాలు చెబుతూ పూజ చేయండి. కుజుడి దగ్గర కందులు ఒక కేజీ పావు పెట్టి ఆయనకు చూపించి బ్రాహ్మణోత్తములకి దానం ఇవ్వండి. శనేశ్వరుడి దగ్గర కేజీ పావు నువ్వులు అక్కడ పెట్టి ఆయనకు చూపించి బ్రాహ్మణోత్తములకి దానం ఇవ్వచ్చు. ఎవరైనా ముందు తీసుకుంటారేమో అడిగి ఆలయంలోకి వెళ్ళి ఎంత తీసుకుంటారో అడిగి అప్పుడు దానం ఇవ్వడం నేర్చుకోవాలి. మనకు తోచినట్టు రూపాయో, రూ. 10 అందులో పెట్టి మీరు ఇచ్చినట్టు తీసుకోండి అంటే ఇది కుదరదు. ఇలా చేయకూడదు. కాబట్టి దానం అనే దానికి కూడా మనం కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం దానం ఇస్తున్నాం అంటే మన దోషం పోవడానికి తప్ప ఇంకొకరిని బాగు చేయడానికి కాదు. ఇది ఎక్కడైనా తెలుసుకోవాలి. ఒక బ్రాహ్మణ దగ్గరే కాదు. మనం బయటకు వెళ్తున్నాం ఎవరికో దానం ఇచ్చేస్తాం. ఒక ఇడ్లీ పొట్లం కొని దానం ఇచ్చాం. అయితే బట్టలు దానం ఇచ్చేస్తాం. మనం గొప్పలు చూపించుకోవడానికో లేకపోతే మన పాపాలు పోగొట్టుకోవడానికో దానం ఇస్తున్నాం కానీ వాడిని బాగు చేద్దామని మాత్రం కాదు. ఈ విషయం అయితే అస్సలు ఒప్పుకోకూడదు. నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎవడేమని అడగలేదు కదా! మనం ఇస్తున్నాం. అలాగే ఏదైనా సరే గ్రహ దానాలు ఇచ్చేటప్పుడు కూడా ముందు ఆ వృత్తికుడినో, బ్రాహ్మణుడినో అడిగి ఇలా ఇలా వస్తామండి. ఇలా తీసుకుంటారా? ఎంత తీసుకుంటారు? ఏంటి అని అడిగి రీజనబుల్‌గా మాట్లాడుకొని అప్పుడు దానాలు ఇవ్వాలి. ఏదో ఇచ్చేసాం కదా అని 100 చేతిలో పెట్టి మనం గొప్పలు చాటుకోకూడదు. ఇది మాత్రం మొహాటం లేకుండా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పటికి అన్నీ వెనక్కి చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ దానాలు ఇచ్చేటప్పుడు కూడా మంచి సంతృప్తిగా అంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం లేకపోతే మీరు ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని ఇది కాదు లెక్క. నీకు ఒక లెక్క ఉంటే ఆ లెక్క మాట్లాడుకొని ఇవ్వడమే. ఇది అర్థం. మరి కుంభరాశి వాళ్ళు గనక ఈ ప్రతి శనివారము కూడా మంగళవారం కూడా వారాలు పాటిస్తూ మంగళ శనివారాలు పాటించండి. ఈ పూజలు చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. తప్పకుండా మీకు ఉద్యోగరీత్యా డెవలప్‌మెంట్ ఉంటుంది. కష్టపడే గుణం వస్తుంది. శత్రు రోగాలు పోతాయి. జాబ్‌లో డెవలప్‌మెంట్ ఉంటుంది. మీ యొక్క జాతక సమస్యల గురించి తదితరంగా మాకు సంప్రదించవచ్చు. మీకు అందులో నంబర్ వస్తుంది. కాల్ చేసి అడగొచ్చు.